నమస్కారం. ఫోటోషాప్ బేసిక్స్ నెక్స్ట్ లెసన్‌కి స్వాగతం మీకు. మనం ఇంతకుముందు ఇవన్నీ తీసుకున్నాం కదా! సో, వీటన్నీ క్లోజ్ చేస్తున్నాను నేను. ఓకే. దీని ఒక్కదాన్ని ఉండిద్దాం మనం. సో, ఇక్కడ మీకు ఏమేమి కనిపిస్తున్నాయో చూడండి ఒకసారి. పైన దీన్ని మనం తెలుసు కదా మీకు, ఇది మెనూ బార్ అంటాం. ఫైల్, ఇమేజ్ ఇవన్నీ మీకు ఎంఎస్ వర్డ్‌లో ఉన్నట్టుగానే ఉంటాయి. సో, ఫైల్‌లో కూడా న్యూ, ఓపెన్ ఇవన్నీ. సో, వీటన్ని తర్వాత చెప్పుకునే బదులు మీకు నేను ఫస్ట్ విండో చెప్తాను. విండో ఎందుకు చెప్తానంటే మీకు కాస్త టెన్షన్ తగ్గుతుందనమాట. ఎందుకంటే కొత్తగా నేర్చుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఇలా చూడండి, ఇక్కడ లేయర్ ప్యానెల్ అంటాం దీన్ని. ఇక్కడ మీరు పొరపాటున క్యాన్సిల్ చేశారనుకోండి, ఇక్కడ లేదంటే కనుక మీరు కంగారు పడతారు. సో, ముందు అవి విండోలోకి వెళ్తే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో, మీకు ఇక్కడ లేయర్స్ అని కనిపిస్తుంది కదా, ఈ లేయర్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లేయర్ వస్తుంది. సో, ఆ విధంగా అనమాట. సో, విండోలో ఇవన్నీ మీకు ఛానల్స్, సో ఇవి ఏంటంటే విడివిడిగా నేర్చుకుందరు కానీ ఇక్కడ మీకు క్లిక్ చేస్తే కనుక ఇవి వస్తున్న విషయం మీకు తెలియాలి. కలర్స్, నెక్స్ట్ క్యారెక్టర్స్ చూడండి. మనం ఇంతకుముందు ఎంఎస్ ఆఫీస్లో అయితే కనుక ఇమేజ్కి టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ సైజ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ విడ్త్, హైట్ ఇవన్నీ మొత్తం మార్చుకోవచ్చు మనం. సో, విండోలో విండో ప్యానల్ అర్థమైంది కదా మీకు. ఇవన్నీ క్లోజ్ చేస్తే అవన్నీ వెళ్ళిపోతాయి. ఓకే, ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి చూడండి, లేయర్స్ కావాలంటే లేయర్, ఛానల్స్, పాత్స్ ఇవన్నీ. సో, ముందుగా మీకు నేను ఫోటోషాప్లో లేయర్స్ కోసం చెప్తాను. ఎందుకు చెప్తానంటే మీకు ముందుగా నేను లేయర్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తాను. నేను కాస్త దగ్గర పెడదాం. ఇది మనం ఎలా కలితే అలా వస్తుంది. ఇది ఇక్కడ చూడండి, మనకి మిగిలిన వాటికి ఫోటోషాప్లో ఉన్న ఈ లేయర్కి తేడా ఏంటి, అసలు ఎంత చక్కగా ఉపయోగపడుతుంది. చాలామందికి ఈ లేయర్స్ దగ్గర కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో, ఆ కన్ఫ్యూజన్ లేకుండా మీరు ముందే చక్కగా విన్నారంటే కనుక మీకు ఫోటోషాప్ చాలా చాలా ఈజీ అవుతుంది. చూద్దాం అసలు ఎందుకు అవసరమైంది అన్నది. నేను టెక్స్ట్ తీసుకున్నాను. టీ అండ్ టెక్స్ట్ అర్థమైపోయింది కదా మీకు. సో, టైప్ చేస్తున్నాను. ఏంటి, హిందూ టెంపుల్స్ గైడ్ నేను టైప్ చేశాను, కానీ మీకు కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు అంటారు. సో, ఇక్కడ ఇది సెలెక్ట్ అయింది కదా, దీనికి కలర్ అనమాట. ఫాంట్ కలర్ ఏమైనా ఉంది, ఇక్కడ వైట్ కలర్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి కలర్ బాక్స్ ఓపెన్ అయింది మంది. చూడండి, నేను రెడ్గా సెలెక్ట్ చేసుకుంటే ఓకే చేయండి, రెడ్ వస్తుంది. సో, కావాలంటే దీన్ని మనం మూవ్ టూల్ అంటాం. మూవ్ టూల్ ఉపయోగించి ఎక్కడికి వెళ్తే అక్కడ జరుపుకోవచ్చు. హోల్డ్ చేసి మనం జరపాలన్నమాట. ఇంకొకసారి ఏంటంటే మీకు ఇలా మన టీం మీద క్లిక్ చేసి మీరు కలర్స్ ఇలా మార్చుకున్నారనుకోండి, ఇలా కూడా మీకు కలర్స్ ముందే ఫ్రీగా కనిపిస్తుంది. ఇందాక మనకి పూర్తిగా సెలెక్ట్ చేయడం కనిపించలేదు, కానీ ఇక్కడ చూడండి ఏ కలర్ కావాలితే ఆ కలర్. సో, బ్లూ కలర్ ఓకే చేశాను. దానితో పాటు ఈ కలర్ నేమ్ ఇది ఏమంటారు అనేది ఇక్కడికి వస్తుంది చూడండి, రెక్టాంగిల్ టూల్. ఈ రెక్టాంగిల్ హోల్డ్ చేస్తే లోపల ఇంకా కొన్ని ఉన్నాయి. రెక్టాంగిల్ టూల్లో రౌండ్, ఎలిప్స్ టూల్, పాలిగాన్, లైన్ ఇవన్నీ. సో, సింపుల్గా మీరు రెక్టాంగిల్ టూల్ తీసుకుందాం. కానీ ఇక్కడ చూడండి రావడం లేదు. ఇది ఎందుకు రావడం లేదంటే మీకు ఎక్కడ సెలెక్ట్ అయి ఉంది, ఇది లేయర్స్లో టెక్స్ట్ మీద సెలెక్ట్ అయి ఉంది, అంతగా రావడం లేదు. అదే మీరు బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేశారనుకోండి, సెలెక్ట్ అయింది కదా బ్యాక్గ్రౌండ్. సో, మీరు మరి రెక్టాంగిల్ టూల్కి వెళ్తారు, ఇలా వేస్తారు. ఇది కనిపించలేదంటే బ్యాక్గ్రౌండ్ కలర్ దీనికి వైట్ ఉండడం బట్టి. సో, జస్ట్ మీరు కలర్ మార్చండి. ఓకే, మీకు బ్లాక్ కనిపించిందా. కానీ మీరు ఏమనుకున్నారంటే ఇందాక మనం చూడండి, ఇక్కడ మనకి హిందూ టెంపుల్స్ గైడ్ ఉంది కదా టెక్స్ట్, దీని అటు ఇటు మార్చుకోగలుగుతున్నారు. హెడ్డింగ్ ఎక్కడ కావాలంటే ఇక్కడ, కింద మీరు ఎలా కావాలితే అలా. కానీ అదేవిధంగా మీరు ఇప్పుడు మనం
బ్లాక్తో వేసాం కదా, దీన్ని మార్చుకుందాం అనుకుంటే మార్చుకోలేకపోతున్నారు. చూడండి, కుడ్ నాట్ కంప్లీట్ యువర్ రిక్వెస్ట్ అంటుంది. ఎందుకంటే ఇది పైగా లాక్ అయి ఉంది. లాక్ అయి లేకపోయినా సరే డబుల్ క్లిక్ చేస్తే లాక్ పోతుంది. ఇది 0 లేయర్ అయింది కదా, చూడండి వైట్తో పాటు వచ్చేస్తుంది ఇక్కడ. అబ్జర్వ్ చేశారా? సో అందుకని ఈ లేయర్స్ బాగా ఉపయోగపడతాయి అనమాట. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ చూడండి, ఇది స్టార్టింగ్ న్యూ లేయర్ మీద క్లిక్ చేశారనుకోండి, ఒకటి ఎంటీ లేయర్ మనకు ఓపెన్ అయింది ఇక్కడ. సో ఈ ఎంటీ లేయర్ మీద నేను ఏం చేస్తానంటే సేమ్ ఇందాక చూసుకున్నట్టుగానే రెక్టాంగిల్ టూల్లో నేను క్లిక్ చేశాను. సో మీకు బ్లాక్ కింద ఉంది కాబట్టి ఇది వేరే కలర్ తీసుకుందాం. జస్ట్ కలర్ మార్చండి చాలు. దాని మీద క్లిక్ చేస్తే బాక్స్ ఓపెన్ అవుతుంది. సో రెడ్ మీద క్లిక్ చేసుకున్నారు, ఓకే చేశారు, అంతే. సో మన ఇక్కడ లేయర్ 1 గమనించారు కదా, లేయర్ 1 సెలెక్ట్ అయింది. అంటే మన న్యూ లేయర్ అనమాట మనం తీసుకున్నది. ఇక్కడ నేను వేస్తున్నాను. సో రెడ్ అది వచ్చింది మనకి. సో ఇప్పుడు నేను మూవ్ యూజ్ తీసుకున్నాను. మూవ్ టూల్, దీన్ని మూవ్ టూల్ అంటాం. షార్ట్కట్కి మీకు ఇవన్నీ వీటి మీద క్లిక్ చేసి కర్సర్ వాటి పై మీద ఉంచితే కనుక మీకు అన్ని టూల్స్ తెలుస్తాయి. చూడండి, ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయో మనం ఉండి కొద్ది నేర్చుకోవచ్చు. సో ఈ మూవ్ టూల్ మీద చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈజీగా ఓపెన్ అయిందా? ఎలా అయితే అలా మూవ్ అవుతుందో మనం అలా మూవ్ చేసుకోవచ్చు వీటిని. అదే మీరు ఇందాక ఏం చేశారు, స్టార్టింగ్లో న్యూ లేయర్ అంటే ఏం తీసుకోలేదు, ఏమి లేయర్లు తీసుకోకుండానే వేసేయడం వల్ల ఇది లాక్ అయిపోయి దాని మీద ఉండిపోయింది. అలా కాకుండా ఇక్కడ ఏం చేశారు చూడండి, లేయర్ తీసుకున్నారు, దానివల్ల చక్కగా మూవ్ అవుతుంది. ఇక్కడ మీకు చూడండి బ్యాక్గ్రౌండ్ రెడ్ కింద వచ్చింది. ఈ లేయర్ ఎక్కడ ఉంది చూడండి, ఫస్ట్ 0 లేయర్ ఉంది బ్యాక్గ్రౌండ్, దాని తర్వాతది లేయర్ 1 మన రెడ్ వేసింది, దానిపైన టెంపుల్ స్కైడ్ ఉంది. ఈ టెంపుల్ స్కైడ్ కావాలంటే కింద లాక్కోవచ్చు, హోల్డ్ చేసి మధ్యలో లాగారంటే చూడండి ఈ లేయర్ పైన ఉండిపోవడం వల్ల మీకు టెంపుల్ స్కైడ్ చూడండి డిఈ అని కనిపెట్టింది, అంతే, కనిపించడం లేదు. అదే కింద లాగితే ఇది కింద కనిపిస్తుంది. సో మీకు ఎప్పుడైనా ఇలా వచ్చేస్తే కనుక మీరు కంగారు పడకుండా ఏం చేయాలంటే లేయర్ కింద ఉందన్నమాట మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు దీన్ని మనం పైకి తీసుకెళ్తే పైన కనిపిస్తుంది. ఇది లేయర్స్ కోసం. కాబట్టి ఈ లేయర్స్ మీరు ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేయొచ్చు, లేదా మీరు అటు ఇటు కదిలిపోకుండా లాక్ చేసుకోవచ్చు. ఓకే, లాక్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ట్రై చేద్దామా? ఏమంటుంది, కుడ్ నాట్ కంప్లీట్ యువర్ రిక్వెస్ట్ అంటుంది, ఎందుకంటే ఇది లాక్ అయిపోయింది కాబట్టి. సో మనం లాక్ తీసుకోవాలంటే మన లాక్ మీద క్లిక్ చేయండి సరిపోతుంది, లాక్ పోద్ది. సో ఇవి లేయర్స్. లేయర్ తీసుకోవడం ఉపయోగం ఏంటంటే మీకు ఎలా కావాలితే అలా మీరు మూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ లేయర్స్ మీకు ఇక్కడ కొన్ని లేయర్ ఆప్షన్స్ చూడండి, నార్మల్ మోడ్లో ఉంది. సో వీటి మీరు మోడ్లు మార్చుకుంటూ ఉండడం వల్ల కూడా చూడండి అక్కడ మీకు రెడ్ది ఏ విధంగా మారుతుందో. ఇమేజ్ అయితే బాగా మారుతుంది. సో నెక్స్ట్ మనం ఇమేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు బాగా కనిపిస్తుంది. సో ఇదంతా లేయర్ కూడా నార్మల్లో ఉండాలి. నెక్స్ట్ ఒపాసిటీ ఉంటుంది ఇక్కడ. సో ఇక మామూలుగా ఇది 100% ఉంది, అలా కాకుండా మీరు తగ్గించారనుకోండి బ్యాక్గ్రౌండ్ చూడండి నెమ్మది తగ్గుతుంది రెడ్, గమనించారా? సో ఫిల్ కూడా సేమ్. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడితే తర్వాత మనకు బాగా అర్థమవుతుంది. సో ఇది లేయర్స్ కోసం. ఈ మిగిలిన ఈ ఆప్షన్ల కోసం మనం తర్వాత చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో ఈ కింద ఆప్షన్లు ఏమేమి ఉన్నాయో వాటి కోసం వీడియోగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను వాటికి.